అందరికీ నమస్కారం. ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. నమస్కారం. నేను మణికంఠ గారు. గురుగారు, మహాకుంభమేళ 12 సంవత్సరాలకు ఒకసారి వస్తూ ఉంటుంది. ఎంతో విశిష్టమైనది. లక్షలాది మంది భక్తులు అక్కడికి వెళ్తూ ఉంటారు. మరి ఏంటిది 12 సంవత్సరాలకి ఎందుకు వస్తుంది? రాజస్నానాలు అంటూ ఉంటాం. మరి ఏ సమయంలో చేయాలి? మహాకుంభమేళ 2025 గురించి పూర్తి వివరాలు మాకు తెలియజేయండి గురుగారు. తప్పకుండా. మనకి ఈ గోదావరి, నర్మదా, కృష్ణ పుష్కరాలను ఎలా అంటామో మన సౌత్ సైడ్, అలా అక్కడ నార్త్ ఇండియాలో మనము మహాకుంభమేళ, కుంభమేళ, అర్ధ కుంభమేళ, పూర్ణ కుంభమేళ ఇలా అంటాం. యాక్చువల్గా మనం 3 సంవత్సరాలకు ఒకసారి ఒక కుంభమేళ వస్తుంది. అలాగే 4 ప్లేసుల్లో జరుగుతుంది కాబట్టి 3 × 4 = 12 సార్లు జరుగుద్ది. ఆ 4 ప్లేసులు ఏంటండి అంటే, ఇలహాబాద్ అంటే అలహాబాద్ని మనం ప్రయాగ్రాజ్ కింద మార్చాం. ప్రయాగ్రాజ్ దగ్గర ఒకటి ఉత్తరప్రదేశ్లో. ఆ తర్వాత మనము ఈ యొక్క హరిద్వార్ దగ్గర ఒకటి రెండవది, మూడవది నాసిక్ ఒకటి, అండ్ 4వది మనకి గంగోత్రి పుట్టిన చోట. 4 ప్లేసుల్లో జరుగుతూ ఉంటుంది. ఏ తేదీల్లో ప్రారంభం కాబోతుంది గురుగారు ఇది కుంభమేళ? జనవరి 13వ తేదీ నుంచి మనకి పండగ మనకి భోగి కూడా జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26వ తేదీ వరకు. అది యాక్చువల్గా ఎలా జరుగుతుందంటే, మనకి ఈ ఉజ్జయినిలో కూడా జరుగుద్ది. ఈ 4వది ఉజ్జయిని అనమాట. అయితే ఎక్కడ నుంచి ఈ మనము ఈ జనవరి 14 సూర్యుడు రవి మకర సంక్రాంతి మకరంలోకి వస్తాడు కదా, అప్పుడు ఫస్ట్ మనకి ఎక్కడ జరుగుద్ది, ఏది ప్రయాగరాజ్లో. అదొకటే కాదు, రూల్ ఇంకోటి కూడా ఉంది. గురుడు వృషభ రాశిలో ఉండాలి. గురుడు వృషభ రాశిలో ఉండాలా, ప్లస్ మనకి ఈ యొక్క రవి మనకి మకర రాశిలో ఉండాలి. దీనికి ఇక్కడ చేస్తాం, మనం ప్రయాగరాజ్లో చేస్తాం. అలాగే గురుడు సింహరాశిలో ఉండాలా, మళ్ళీ అప్పుడు ఈ రవికి మనకి నియమం లేదు సింహరాశి అని డైరెక్ట్గా. అప్పుడేమో మనకి గంగోత్రి అంటే హరిద్వారు, ఋషికేశ్ ఇలాంటి చోట మనం చేస్తాం ఉజ్జయినిలో. కుంభములో రవి కుంభరాశిలో ఉండి, ఆ తర్వాత కుజుడు మేషరాశిలో ఉండాలి. అప్పుడు మనం ఈ యొక్క ఇంకొక 4వ ప్లేస్లో మనం చేస్తాం. కాబట్టి ఈ విధంగా గోదావరి పుష్కరాలలాగే ఈ యొక్క ఇది పుష్కరాలు అనేటటువంటిది 12 సంవత్సరాలకు ఒకసారి అయితే 12 రాశుల్లో తిరగాలి. 12 నదులకి జరుగుద్ది. 12 టర్న్స్ అయ్యేసరికి 12 × 12 144 సార్లకి మనము పుష్కరాలు అంటాం, మహాపుష్కరాలు అంటాం. ఇలాగే ఇక్కడ కూడా గంగా, యమున, సరస్వతి ముగ్గురు కూడా సంగమం, కాన్ఫ్లుయెన్స్ అంటాం. ఆ 3 కలిసే చోటని మనము ఈ యొక్క కుంభమేళ అంటాం. ఇక్కడ విచిత్రం ఏమిటంటే, మనకి నాగసాధువుల దగ్గర నుంచి సాధువులు, అఘోరీలు, కాపాలికులు, ఇంక వీళ్ళు వాళ్ళు అని లేదు, మొత్తం విఐపీలు, మామూలు భక్తులు, ఎన్ని కంట్రీస్ ఆల్ ఓవర్ ద గ్లోబ్ వచ్చేస్తారు. ఇప్పుడు మనకి సెలబ్రిటీస్ వచ్చేస్తారు. మనకి భారతీ తీర్థస్వాముల వారు మనకి ఇక్కడ గోదావరి శృంగేరి పీఠాధిపతి మా గురువుగారు భారతీ తీర్థస్వామి గోదావరి పుష్కరాలకి ఇక్కడ వాటికి గెస్ట్ కింద, స్టేట్ గెస్ట్ కింద 3 రాష్ట్రాలకి కృష్ణా పుష్కరాలకి వాళ్ళు వస్తారు. అలాగే మిగతా పీఠాధిపతులు కూడా వస్తారు, కంచికామకోటి పీఠాధిపతులు. అలా కుంభమేళా దగ్గరికి వచ్చేసరికి వీళ్ళతో పాటు మోడీ గారు వస్తారు, నెక్స్ట్ మినిస్టర్స్ వస్తారు విఐపీలు, అండ్ స్టేట్ గెస్ట్ కింద మనకి అప్పుడు వివిధ ఆశ్రమాల నుంచి ప్రతినిధులు వస్తారు. ఇప్పుడు రామ్దేవ్ బాబా గారు వస్తారు, ఆ తర్వాత శ్రీ రవిశంకర్జీ గారు స్నానాలు చేస్తారు. ఆనంద మార్గ ఆశ్రమం మా గురువుగారు ఆశ్రమం నుంచి పావులూరి మంజూష అనే ఆమె నార్త్ కరోలా నుంచి, చార్లెట్ నుంచి వాళ్ళు, ప్రియతోషానంద దాదాజీ అని ఆయన ముంబై నుంచి, అలా అన్ని రకాల స్వామీజీలు అన్ని దేశాల నుంచి వచ్చేస్తారనమాట. గురుగారు, రాజస్నానాలు అంటూ ఉన్నారు. అసలు ఇక్కడ ఎన్ని రకాల స్నానాలు ఉంటాయి, మరి ఏ సమయంలో చేసుకోవాలి? స్నానాల గురించి చెప్పండి గురుగారు. ఇప్పుడు ఆడవాళ్ళు మంగళ స్నానాలు చేస్తారు భర్తలు బతుకుండాలని. రాజస్నానాలు అంటే ఏంటంటే, మనకి రాజరికం రావాలని, మాతంగి రాజశ్యామల హోమం ఎలాగైతే చేస్తున్నామో అలాగా రాజశ్యామల హోమం అని మనం మాతంగి ఎలాగిస్తుందో వశీకరణాలు, రాజవశీకరణాలు, రాజస్నానాలు అంటే ఏంటంటే వాళ్ళకి రాజ పదవులతో కాకుండా అసలు స్నానం ఎందుకు చేయాలి కుంభమేళ అంటే, మనకి బాడీ, మైండ్, స్పిరిట్ 3 ఉంటాయి. అంటే ఆత్మ, మనస్సు, శరీరము.
ఈ మిగతా ఇళ్లలో నీళ్ళల్లో స్నానం చేస్తాం మనం. ఇళ్లలో స్నానం చేస్తే ఉత్తి బాడీని మాత్రమే తడుపుద్ది, అది లోపల ఆత్మని టచ్ చేయలేదు. అదనమాట గొప్పతనం. ఇక్కడ గంగా నది పరమ పవిత్రమైనటువంటి నది. భగీరథుడు తపస్సు చేసి ఆయన వంశీకులు ఇక్ష్వాకు వంశం అంటే రామచంద్ర ప్రభు వంశం, వాళ్ళ పూర్వీకులంతా చచ్చిపోతే కపిల మహర్షి శాపం పెట్టేసి భస్మం చేసేస్తే వాళ్ళందరినీ కూడా ఆ గంగని ప్రవహింపజేసి వాళ్ళందరినీ కూడా స్వర్గానికి పంపిస్తాడు. దారిలో జాహ్నవి అని పేరు వస్తుంది. ఆ జాహ్నవి అనేటటువంటిది ఎందుకు వచ్చిందంటే ఆ ఋషి జాహ్నవి అనేటటువంటి ఋషి ఆయన ఏం చేస్తాడంటే ఆ వాటర్ని మింగిపడేస్తాడు. గౌతమ్ మహర్షి మీదనగా వెళ్ళేసరికి మిగతాసరికి అందుకనే గౌతమి నదని జాహ్నవి నదని వస్తుంది అనమాట గంగకు మరో పేర్లు. అప్పుడు మళ్ళీ వెళ్ళి నాయన నేను ఎంత కష్టపడి తపస్సు చేసి శివుడిని ఒప్పించి మేము గంగ డైరెక్ట్గా వస్తుంటే ఇక్కడ భూమిలో కింద కన్నం పడిపోతుంటే నేను తెచ్చుకుంటే మళ్ళీ శివుడిని మళ్ళీ తపస్సు చేసి కపాలంలో ఆపి స్లోగా వదులుతాడు ఒక దార. అంత చేస్తే నువ్వు మింగేస్తే ఎట్లా అంటే మళ్ళీ ఈ చెవితో మింగి ఈ చెవితో వదిలేస్తాడు గౌతమ్ మహర్షి. ఇది ఒక స్టోరీ గంగకి. యమునాకి ఏంటంటే యమున నది ఎవరంటే యమధర్మరాజు చెల్లెలు, సూర్యుడు కూతురు. అందువలన తను ఏం చేస్తుంది, మైండ్ని పవిత్రం చేస్తుంది. ఒకటేమో ఆత్మని ఉద్ధరిస్తుంది గంగా నది. ఇంకెవరికి ఏ నదికి ఆ శక్తి లేదు. ఆత్మని కడిగే శక్తి, పాపాల నుంచి కడిగే శక్తి, ఆత్మను ఉద్ధరింపజేసే శక్తి ఒక గంగమ్మ తల్లికే ఉంటుంది. తర్వాత మైండ్కి వచ్చేసరికి యమునా నది. ఈమె మహాభక్తురాలు, కృష్ణుడికి చక్కటి ఇది ఇచ్చింది. అందుకని మనకు భక్తి పార్వశ్యంలో స్పిరిచువల్గా డివోషనల్గా మనకి ఎనర్జీని పెంచుతుంది ఈ నది. ఇక సరస్వతి నది, ఈ నది అయితే మనకి ఇంకా పరమ పవిత్రమైనటువంటి మిస్టిక్ నది. ఇది కృష్ణానది, గంగానది, యమునా నది, ఈ సరస్వతి నది ఋగ్వేద కాలం నుంచి ఉంది. సట్లెజ్ నది కి వెస్ట్ సైడ్ గాను, ఆ తర్వాత యమునకు మనకి ఈస్ట్ సైడ్గాను ప్రవహించేది ఈ యొక్క సరస్వతి నది. ఇది మనకి ఈ ఈ తవ్వకాలు తవ్వుతాం కదా, హరప్పన్ సివిలైజేషన్, ఇదంతా కూడా ఆ సివిలైజేషన్లో బయట సింధు నాగరికత వచ్చినప్పటి నుంచి కూడా అక్కడ సరస్వతి నది నీళ్లు తాగి బ్రతికేవారు అని చెప్పి రుజువు చేయబడింది. ఈ నది ప్రవహించింది. ఇప్పుడు అది లేదు, అంతర్వాహిని అయింది. అందువల్ల గంగ ఏమో ఇటు నుంచి వస్తే మనకి గంగోత్రి నుంచి వస్తుంది పుట్టి, యమునా తల్లి ఏమో మనకి ఢిల్లీ మీదుగా అలా ప్రవహించి ఈ అలహాబాద్ వస్తుంది. ఈ నదులు రెండూ కలిస్తే భూమిలో నుంచి సరస్వతి నది వస్తుంది. ఈ గంగా యమున సరస్వతి నదులు మొత్తం గంగమ్మ తల్లి 3 లోకాలను తడుపుతుంది. ఎక్కడ దైవలోకము, తర్వాత మానవలోకము, తర్వాత పాతాళ లోకానికి కూడా వెళ్తుంది. అందుకే పాతాళ గంగా అంటారు అవని. సో ఇందులో స్నానం చేస్తే మనం పాపాలు పోతాయి, సర్వపాపాలు, అందులో డౌటే లేదు. అందుకోసం వస్తారు. బ్రహ్మచర్యం గట్టిపడుతుంది. మూడవది మనకి ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది, ఆత్మ ఉద్ధరించబడుతుంది, మైండ్ స్ట్రాంగ్ అవుతుంది, స్పిరిచువల్ ఎనర్జీస్ పెరుగుతాయి. ఈ నెగిటివ్ ఎనర్జీ అంటుంటారు కదా, ఇవన్నీ కొట్టుకుపోతాయి అన్నమాట అవన్నీ కూడా. అందువలన పొలోమంటూ దగ్గర ఎంతమంది వస్తారో తెలుసా, 40 లక్షల మంది వచ్చేస్తారు. ఇంటి కోట్లలోనే, నేను ఇంకా చెప్పింది అరకోట, ఇంకా ఎక్కువ 7,500 కోట్ల రూపాయలు కేటాయించారు దీనికి. ఆ తర్వాత నిత్యము కూడా గంగా హారతి జరుగుతుంది, అద్భుతం అనమాట గంగా హారతి. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ నదిలో బుడుక్మని స్నానం చేసి వచ్చేద్దాం అనుకుని జేబులో డబ్బులు పెట్టుకోకుండా భక్తులు వస్తే మునిగిపోతారు వీళ్ళు. ఎందుకంటే పడవకి 500 చొప్పున తీసుకుంటారు వాళ్ళు. మనం పడవెక్కాలంటే మనిషికి 100 రూపాయలు చొప్పున అనుకో, మనకు ఎవరో కూడకపోతే మనమే కట్టుకోవాలి 500. ఆడు ముందు అడగడు, 100 రూపాయలకైనా ఎక్కిచ్చేసుకుంటారు. మధ్యదారిలోకి వెళ్ళిన తర్వాత మనల్ని ఇవ్వకపోతే అక్కడే వదిలేస్తాడు వాడు. కాబట్టి 500 రూపాయలు అక్కడ, మళ్ళీ అక్కడ 3 పడవలు కట్టేసి, అన్ని పడవలు కట్టేసి అక్కడ ఒడ్డు కింద తయారు చేస్తారు. కొంచెం ఒక 1 కిలోమీటర్ దూరం వెళ్ళిన తర్వాత అక్కడ మళ్ళీ మనం డబ్బులు ఇవ్వాలి వాడికి. పిండ ప్రధానం పూజలు చేయాలంటారు. ఎవరైతే ఈ పిండ ప్రధానం పూజలు ఇవన్నీ కూడా అక్కడ చేసుకుంటారో మన పూర్వీకులందరికీ మోక్షం వస్తుంది. తర్వాత స్నానాల వల్ల మోక్షం వచ్చేస్తుంది. అంటే జనన మరణ సైకిల్ని బదలగొట్టేస్తాం ఈ యొక్క కుంభమేళా స్నానం చేయడం వల్ల. అక్కడ గురువుగారు ఎవరైతే స్నానం చేశారో వాళ్ళ మోక్షం లభిస్తుంది. అయితే వెళ్ళలేని వారు ఉంటారు చాలామంది, అంత దూరం వెళ్ళలేని వారు ఉంటారు. మరి అటువంటి వారికి పుణ్యం కలగాలన్నా, శివుని అనుగ్రహం కలగాలన్నా మరి వాళ్ళు ఏం చేస్తే బాగుంటుంది అంటారు?
ఇప్పుడు గంగా యమున సరస్వతి గంగేచి యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కురు అని చెప్పేసి ఒక కలశంలో మామూలు నీళ్ళు పెట్టుకొని గంగా యమున సరస్వతిని అందరికి ఆహ్వానిస్తాం. ఆహ్వానిస్తే నిజంగా వచ్చాయి అనుకుని మనం స్నానం చేస్తే మన ఆత్మ పుష్కరాల స్నానం వస్తుంది ఆ డేట్స్లో. అలా కాకుండా మనం పిలిచాం అమ్మవారు వస్తుందా గంగమ్మ తల్లి ఇది రాదు అనుకుంటే రాదనమాట. నీకు ఇంకొక అత్యంత ముఖ్యమైన విషయం చెప్తాను, ఇది నగ్న సత్యం, ఏ పండితులు కూడా చెప్పరు. నేను కొంచెం మన వాళ్ళని అందరినీ ఎడ్యుకేట్ చేయడం కోసం మనం చెప్పాలన్నమాట. మేము చిన్నప్పుడు గోదావరి పుష్కరాలు జరిగేది. మేము స్కౌట్స్లో 9th క్లాస్ 8th క్లాస్ చదువుతున్నప్పుడు మనం స్కౌట్ డ్యూటీ వేశారు. బురద రాజమండ్రి అసలు ఖాళీ ఉండదన్నమాట. ఇంకా జనాలు ఏంటి అసలు ఖాళీ ఉండదు. అలా వెళ్ళిపోతుంటే పుట్టలు చీమలు వస్తున్నాయి. వాళ్ళందరూ వెళ్ళిన తర్వాత మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు అనమాట. అందరం వెళ్ళి మీరు కూడా చేయండి రా అన్నారు మా మాస్టర్. అందరూ పాస్ పోసేస్తున్నారు. ఇంచుమించు వెళ్ళినటువంటి వాళ్ళంతా కూడా మనకి సైన్స్ ప్రకారము బాడీకి చల్లదనం తగలగానే లోపల యూరినేషన్ చేస్తాం 90%. అవన్నీ అక్కడ చూడరు అనమాట. బురద వస్తుంది, యూరినేషన్ చేస్తాము. అందుకే నోట్లో వేసుకోకూడదు ఆ నీళ్ళని. శుభ్రంగా వెళ్ళి అందరూ కూడా లక్షల మంది కోట్ల మంది స్నానాలు చేసేస్తారు. ఇవన్నీ పట్టించుకోకూడదు. పవిత్ర భావన రావాలా. అలాగే ఇక్కడ కూడా పవిత్ర భావంతో రావాలా. అసలు ఇందులో సైంటిఫిక్ రీజన్ ఏంటో తెలుసా? అసలు ఎందుకు చేయాలి కుంభమేళాల్లోనూ తర్వాత ఈ యొక్క దీని పేరేంటి గోదావరి పుష్కరాల్లోనూ అంటే సన్ స్పాట్ సైకిల్ అని ఉంటుంది. ఆ సన్ స్పాట్ సైకిల్ ఏం చేస్తుందంటే దాని ఎనర్జీ మనకు రావాలి. ఎక్కడో సూర్యుడు ఉన్నాడు మనకు ఎలా వస్తుంది? కాబట్టి నదిలో మనకి పోనీ ఎర్త్లో మనకి ఏముంటుంది? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్. సో వాటర్లో ఉన్నటువంటి మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ని ఇది ఎన్హాన్స్ చేస్తుంది, పెంచుతుంది. పెంచడం వల్ల ఏమవుతుందంటే సన్ స్పాట్ సైకిల్ ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని ఎక్కువ చేయడం వల్ల ఎన్హాన్స్ చేయడం వల్ల వాటర్లో మ్యాగ్నెటిక్ పవర్ పెరిగిపోద్ది. వాటర్లో మ్యాగ్నెటిక్ పవర్ పెరగడం వల్ల మనకి బాడీలో ఉన్నటువంటి రోగాలు తగ్గిపోతాయి. తర్వాత నెక్స్ట్ ఆ స్పిరిచువల్ ఆత్మను ఆత్మను ఉద్ధరించే శక్తి అయస్కాంత శక్తికి ఉంటుంది. సో దీని వెనకున్న సైంటిఫిక్ రీజన్ అదే. అందుకని ఆ టైంలో ఆ స్పాట్లోకి వెళ్ళి చేయమంటారు. అందుకనే మనం ఎవ్వరు ఏమనుకున్నా సరే ఇవంతా అశుద్ధంగా ఉన్నాయి, నీళ్లు బురదగా ఉన్నాయి. చాలామంది చూడు మనం గాణగాపురంలో భీమా అమరజా నదికి చేసినప్పుడు అందరూ మురుగ్గా ఉన్నాయి నీళ్లు, అసలు ఎండిపోయినాయి నీళ్లు, పందులు తాగుతున్నాయి నీళ్లు అని తాగరు. ఇది రీజన్. ఎందుకంటే ఆయా క్షేత్రాలలో అప్పుడు ఆ సందర్భంలో చేయాలి. మళ్ళీ ఆ టైంలోనే సన్ స్పాట్ సైకిల్ అనేటటువంటిది వాటర్లో ఉన్నటువంటి మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ని పెంచి ఎన్హాన్స్ చేసి ఆ టైంలోనే ఎప్పుడు ఇట్ షుడ్ కోయిన్సైడ్ విత్ దిస్ కుంభమేళా టైమింగ్. ఎలాగా? రవి మకర రాశిలో ఉండాలా అండ్ జూపిటర్ వృషభ రాశిలో ఉండాలి. అప్పుడు మాత్రమే ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పనిచేస్తుంది. అప్పుడు అందులో ములిగినోడికి మనకి ఇప్పుడు మోకాలు నొప్పులు వస్తే మ్యాగ్నెటిక్ హీలింగ్ అని చేస్తాం. మ్యాగ్నెట్ పెడతారనమాట, తగ్గుతాయి మ్యాగ్నెటిక్ హీలింగ్. కరెంట్ పెట్టేస్తాం చూడు ఎవరికైతే కొంతమంది ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు. కాబట్టి ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వేవ్స్ అనేటటువంటివి బాడీలోకి వెళ్ళడం వల్ల వీడి ఆత్మ మన షాక్ కొట్టి వీడికి పూర్వజన్మ గుర్తొస్తుంది, పూర్వజన్మ పాపాలు పోతాయి, నెక్స్ట్ జన్మ ఇవన్నీ కూడా తగ్గిపోతాయి అన్నమాట. కాబట్టి ఇది కారణం. అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా వీలున్నంత వరకు చెయ్యాలి. గంగా యమున సరస్వతి సంగమం కాన్ఫ్లుయెన్స్ అనేది దొరకదు. అది దైవ నదుల 3 కూడా. అండ్ ఈ యొక్క దుగ్గరాల అండ్ సట్లెజ్ హాక్రాస్ రివర్ సిస్టమ్ అని ఉంటుంది. దుగ్గరాల హాక్రా సిస్టమ్ అని ఉంది రివర్ సిస్టమ్. ఆ రివర్ సిస్టంలో ఇది సరస్వతి నది ఉంది. సట్లెజ్కి వెస్ట్గా అండ్ యమునకి ఈస్ట్లో ఈ యొక్క సరస్వతి నది ప్రవహించి మనకి పరమ పవిత్రం. ఒకటేమో నాలెడ్జ్ని ఇస్తుంది గంగా నది, రెండోది యమున అనేది డివోషన్ని పెంచుతుంది, భక్తి. అండ్ సరస్వతి నది స్పిరిచువల్ ఎన్హాన్స్మెంట్. అంటే ఇక్కడ నాగసాధువులు వస్తారు, అందరూ వస్తారు, భక్తి హెవెన్ లాగా తయారవుతుంది. భక్తుల నుంచి మనం భక్తి నేర్చుకుంటాం. ఆ తర్వాత డివోషన్, మనలో ఉన్న భావాలు పెరుగుతాయి, ఆధ్యాత్మిక ప్రవచనాలు వింటాం, హీలింగ్ జరుగుద్ది, రకరకాల సత్సంగులు, ఉపన్యాసాలు, ఇవన్నీ కారణం కోసం మనం కుంభమేళాకి వెళ్ళాలన్నమాట. కుంభమేళా గురించి ఎన్నో ఆసక్తికర విశేషాలు మాకు తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు.